హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీగడ్డం. నేను మీ చిత్రాన్ని. ఈరోజు పెసరపప్పుతో చారు చేస్తున్నాను. ఎలా చేయాలో ఒకసారి చూసేద్దామా? మరి ఇందులో ఏమేమి వాడాను. ముందుగా నేను ఇక్కడ పెసరపప్పు తీసుకుని బాగా కడిగి దాన్ని వాటర్ వేసుకుని కుక్ చేసుకుంటున్నాను, ఉడకబెట్టుకుంటున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు పెసరపప్పు బాగా ఉడికిపోయింది. అందులో కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం, మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ కట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడానికి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత మనము పోపుకు తగ్గట్టు ఆయిల్, ఇక్కడ నేను ఒక 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకున్నాను. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనం ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. మనం వేసుకున్న ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. టమాటా ముక్కలు బాగా మెత్తగా వేగేదాకా వేయించుకోవాలండి. ఈ పప్పుచారు వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా పెసరపప్పుతో చారు చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని ఒకసారి బాగా వేయించుకుందాం. పసుపు వేసుకున్న తర్వాత బాగా వేగాక ముందుగా మనం పప్పు ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా పెసరపప్పుని, ఆ పెసరపప్పుని ఇందులోకి కలుపుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకు పెసరపప్పు చారు ఎంత పల్చగా కావాలనుకుంటే మీరు అంత వాటర్ వేసుకొని మీకు ఏ విధంగా కావాలో అంత వాటర్ వేసుకోవాలండి. అలాగే మనం చింతపండు ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. మీకు ఎంత పలుచగా కావాలనుకుంటే అంత వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మరుగుతుంది కదా మన పెసరపప్పు చారు. ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమే. అంతే, మన పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూపర్గా ఉంది కదా చూడడానికి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.